జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. ప్రముఖ తమిళ నటుడు రాజకీయవేత్త కెప్టెన్ విజయకాంత్ చనిపోయాడనే విషయం తెలియగానే తమిళనాడు మొత్తం కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. అటు ఆయన రాజకీయ సినీ రంగానికి చెందినటువంటి కీలక వ్యక్తి కావడంతోనే విజయకాంత్ని చూడడానికి అనేక జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో చెన్నైకి వచ్చారు. కాకపోతే విజయకాంత్ అనేది మాట చాలా వరకు కూడా ఆయన చాలా మందిని సహాయం చేసేటువంటి ఆలోచన స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఆయన మొదట చెన్నైలో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా కొంత పేదవాళ్ళకి అదేవిధంగా ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి ఆదుకునే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. కాకపోతే ఆయన అంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ కూడా చాలా చిన్ని స్థాయి కలిగినటువంటి ఓ ఇంట్లో ఆయన నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం నేను ఆ నివాసం వద్దే ఉన్నాను. ఇది కెప్టెన్ విజయకాంత్ నివాసం. ఆయన నిన్నటి వరకు కూడా ఇదే నివాసంలోనే ఉన్నటువంటి పరిస్థితి. అంటే మదురైలో జన్మించినటువంటి విజయకాంత్ అటు తర్వాత ఆయన సినీ రంగానికి అట్రాక్ట్ అయ్యాడు. నటన అంటే చాలా ఇష్టపడేవారు. ఆయన చెన్నైకి వచ్చి ఇక్కడ చిన్న వేషాలు కోసం చాలా ప్రయత్నించాడు మొదట్లో. అంటే అప్పటి నుంచి కూడా విజయకాంత్ చెన్నైలో ఉన్నటువంటి టీ నగర్లో రోహిణి లాడ్జ్లో రూమ్ నంబర్ 20లో ఉంటూనే కొన్ని సినిమాలకు సంబంధించినటువంటి నటనల అవకాశాల కోసం ఆయన చాలా వరకు తిరిగారని చెప్పి కూడా మనకి తెలుస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఒక నివాసం చెన్నైలోని సాలిగ్రామం కన్నామల్ కాలనీలో ఉంటుంది. చాలా చిన్న నివాసము. ఆయన ఎంత పెద్ద యాక్టరో మనకు తెలుసు. దాంతోపాటు కూడా ఆయన ఒక డిఎండికే అనేటువంటి ఒక పార్టీని కూడా స్థాపించాడు. అప్పటి నుంచి కూడా తమిళనాడులో ఒక కీలక వ్యక్తిగా ఉన్నటువంటి విజయకాంత్ ప్రస్తుతం ఈ ఒక నివాసంలోనే ఆయన ఉంటున్నాడు. నిన్న ఉదయం కూడా ఆయన చనిపోయిన తర్వాత ఈ నివాసానికి ఆయన పార్థివ దేహం మొదట తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి డిఎండికే కార్యాలయానికి తీసుకెళ్లారు. ఎందుకంటే ఆయన చాలా ఇష్టంగా కట్టుకున్నటువంటి నివాసము కాబట్టి ఈ నివాసంలోనే ఆయన చాలా వరకు అంటే 45 years నుంచి కూడా ఇదే నివాసంలో ఉంటున్నటువంటి పరిస్థితి మీకు సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. చెన్నైలోని సాలిగ్రామంలో ఉన్నటువంటి కెప్టెన్ విజయకాంత్ నివాసం ఇది. అంటే ఆయన భార్య ప్రేమలతతో పాటు కుమారులు విజయ్ ప్రభాకరన్ అదేవిధంగా షణ్ముగ పాండ్యన్ అందరూ కూడా ఈ నివాసంలోనే ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ఎంత హోదాలో ఉన్నప్పటికీ కూడా చాలా సామాన్యమైనటువంటి జీవితం విజయకాంత్ గడిపారని చెప్పుకోవచ్చు. అయితే విజయకాంత్ అసలు పేరు వచ్చి విజయరాజ్ అలగరస్వామి నాయుడు. అతను మదురైలోని తిరుమంజనం అనేటువంటి ఒక గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి అలగర్ స్వామి అదేవిధంగా తల్లి ఆండాల్ అజగర్ స్వామి దంపతులు. వీళ్ళకి విజయ్ కుమారు దాదాపు 1952 ఆగస్టు 25న జన్మించాడు. అంటే మనం ఇక్కడ చూడొచ్చు ఆండాల్ అజగర్ స్వామి అనేటువంటి పేరును కూడా ఇక్కడ ఆయన వేసుకున్నాడు. ఆయన తల్లి పేరు ఇది. దాంతోపాటు కూడా ఈ పక్క చూస్తే విజయకాంత్ అనేటువంటి పేరు. ఆయన సాలిగ్రామంలోని 54వ ఇంటి డోర్ నెంబర్ ఇది. మనం ఇక్కడ చూడొచ్చు డిఎండికే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ జెండా ఇది. ఆయన చనిపోయాడు కాబట్టి నిన్న ఆ జెండాను కూడా కిందకి దించేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చూడొచ్చు అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా చాలా చిన్న ఇంట్లో ఉంటున్నాడు విజయకాంత్. అంటే ఈయన చాలా పేదవాళ్ళకి కావచ్చు అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి చిన్న తరగా యాక్టర్స్కి అంటే కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చేటువంటి వారికి అవకాశాలు కల్పించడంలో విజయకాంత్ ముందుంటాడని కూడా చాలామంది చెప్తున్నారు. అందుకే మనం నిన్నటి నుంచి చూస్తున్నప్పటికీ కూడా చాలామంది సాదాసీదగా ఉన్నటువంటి వారు అదేవిధంగా యాక్టర్స్ అంటే ఆయన పరిచయం చేసినటువంటి వారు ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నటువంటి వారంతా కూడా ఆయన పార్థివ దేహం చూసి నిజంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మనం ఒకసారి విజయకాంత్ ఆయన చేసేటువంటి సేవాభావము ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి వారు చెప్తున్నటువంటి విషయాలు నిజంగానే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. అంటే ఆయనకు ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి అంటే మదురైలో ఆయన ఒక భూస్వామిగా చెప్పుకుంటుంటారు. అంటే ఆయన భూముల్లో పండినటువంటి పంటలు మొత్తం కూడా కరోనా సమయంలో
ఉన్నటువంటి పేదవాళ్ళకి పంచేవాడు. అదేవిధంగా చాలా వరకు నిత్యావసర వస్తువులు కావచ్చు, లేదంటే కొంతమంది సీరియస్ అయినటువంటి వారికి ఆయన స్వయంగానే ట్రీట్మెంట్ ఇప్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా చాలామంది చెప్పుకుంటూ కన్నీరుగా విలిపిస్తున్నారు. చాలా చిన్న జీవితం ఆయన జీవిస్తూనే అంత పెద్ద పేరు కలిగినటువంటి వ్యక్తిగా ఎదుగుతూ ఉన్నాడు. మనం చూస్తున్నటువంటి ఈ ఒక్క ఇంట్లోనే దాదాపు 45 ఇయర్స్ నుంచి కూడా విజయకాంత్ నివాసం ఉంటున్నాడు. అయితే నిన్న ఉదయం మొదటగా విజయకాంత్ చనిపోయాడు అని తెలియగానే ఈ ఒక్క కాలనీకే పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు కార్యకర్తలంతా వచ్చారు. కాకపోతే చాలా చిన్న స్థలం కాబట్టి ఈ ఇల్లు అంటే విజయకాంత్కి చాలా ఇష్టం కాబట్టి మొదటగా ఇక్కడికి తీసుకొని వచ్చి ఆయన్ని కొంతసేపు ఇక్కడ ఉంచిన తర్వాత డిఎండికే కార్యాలయానికి తీసుకొని వచ్చారు. సో మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాను. ఇదే విజయకాంత్ నివాసం ఉండేటువంటి ప్రాంతం చెన్నైలోని సాలిగ్రామంలో ఈ ఒక్క నివాసంలోనే విజయకాంత్ నిన్నటి వరకు కూడా ఉన్నారు. కాబట్టి మనం ఒకసారి ఆయన లేనటువంటి లోటు కారణంగా ఇక విజయకాంత్ లేరనేటువంటి మరణ వార్త విని చాలామంది సినీ రాజకీయ ప్రముఖులంతా కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. దాంతోపాటు కూడా ఆయన వల్ల లబ్ధి పొందినటువంటి వారంతా మాత్రం నిజంగా గుండెలు బాధేలా ఆయన లేనటువంటి వార్తను జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.